నా పేరు దుర్గాప్రసాద్. పెళ్ళికి ముందు ఇదివరకు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క పెళ్లి చూపులు నిర్వహించటం, వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా చాలా తక్కువ ఉండేదన్నమాట. ఆ తర్వాత కాలక్రమేణా పరిస్థితులు మారి వాళ్ళు మాట్లాడుకోవటం. ఎందుకంటే అందరూ కూడా చదువుకున్నారు. ఈ రోజుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వీళ్ళందరూ కూడా ఇద్దరు ఉద్యోగాలు చేయడం, ఇద్దరు బాగా చదువులు ఉండటం. దీంతో ఏమవుతుందంటే ఎంతైతే మనకి బాగా చదువుకున్నారో, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అంత త్వరగా కూడా విడిపోతున్నారండి. ఇలా విడిపోకుండా ఉండాలంటే ఏంటి మార్గం? మరి ఇదివరకు ఎందుకు విడిపోలేదు? ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు? ఇదివరకు ఎందుకు విడిపోలేదంటే వాళ్ళు క క అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఎక్కువ మంది అందరూ కలిసి ఉండేవారు. ఏదో తమ్ముడో, అన్నయ్యో, చెల్లో, బాబాయో, పిన్నో, అమ్మ, నాన్న ఇలా ఎవరో ఒకళ్ళు అందరూ కలిసి ఉండటం వలన కొన్ని ఈ సమస్యలన్నీ గూడా ఏదైనా ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా, వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఏమైనా మనస్పర్ధలొచ్చినా ఒకళ్ళకొకళ్ళు మిగతా చెప్పుకొని దానికి పరిష్కార మార్గం కనుక్కునేవారు. ఇప్పుడు ఏమైనా సమస్యలొచ్చినా కూడా వీళ్ళిద్దరే పరిష్కరించుకోవాలి. అందుకే చాలామంది నిపుణులు ఏమంటారంటే, పెళ్ళికి ముందే వాళ్ళు అన్ని సమస్యలని, రాబోయే సమస్యలని, ఎటువంటి సమస్యలొస్తే ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకుంటే చాలా మంచిదని చెప్తున్నారండి. ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఎవరొకరు పెళ్ళైన తర్వాత డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటే వాళ్ళు డెఫినెట్‌గా ఎవరో ఒకళ్ళు ప్లేస్ మారవలసొస్తది. ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్స్ కాబట్టి ఓ దగ్గర రిజైన్ చేసి వాళ్ళు ఇంకో దగ్గర ఉద్యోగానికి సంపాదించుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ భార్యకి ఎక్కువ జీతం ఉండటానికి అవకాశం ఉండదు. భర్త కంటే భార్యకి ఎక్కువ జీతం ఉండదు. ఎందుకంటే భర్తకి ఆస్తులు ఉండొచ్చు. కానీ సంపాదన మాత్రం ఈ ఈ భార్యకి ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు కొన్ని అర్థం చేసుకోవాలి. ఏదన్నా అనుకోకున్న పరిస్థితుల్లో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడితే అటు ఉద్యోగంలో ఎవరెవరు పోతే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందనుకోండి. గ్యారంటీగా ఈ అమ్మాయి సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. జాబ్ చేయడం కుదరదు. మరి అతను జాబ్‌కి వెళ్ళవలసొస్తుంది. జాబ్‌కి వెళ్తుంటే సరే అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకవేళ అతని జాబ్ పోయిందనుకోండి ఏదో కారణం వలన. వస్తే అప్పుడు ఎలాగా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? ఎవరు అంటే ఇది ఎలాగా సర్దుబాటు చేసుకోవాలి? ఒకళ్ళొకళ్ళ మనస్తత్వాల యొక్క వాళ్ళ టైమింగ్స్ వేరుగా ఉంటే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ డిఫరెంట్‌గా ఉంటే ఎలాగా ఇది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి? పిల్లలు పుడితే ఎలా ఉండాలి? ఏ స్కూల్‌లో జాయిన్ చేయాలి? ఎంత ఖర్చు పెట్టొచ్చు? ఎంత సంపాదించొచ్చు? ఏ విధంగా టూర్‌లు ఉంటాయి ప్లాన్‌లు? ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు? ఇలాగా ముందే పెళ్ళికి ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కొన్ని సమస్యలు రాకుండా ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎటువంటి ఇల్లు కొనుక్కోవాలి? ఎంత బడ్జెట్‌లో కొనుక్కోవాలి? ఏ ఫ్లోర్‌లో కొనుక్కోవాలి? ఇలాగా వాళ్ళు ఆలోచించి ముందే ప్రీ మ్యారిటల్ అంటే పెళ్ళికి ముందే బాగా మాట్లాడుకోవడం చాలా మంచిదని చెప్పేసి ఈ యొక్క ఈ లాయర్లు ఎక్కువ మంది చెప్తున్నారండి ఇది. ఈ యొక్క విడాకులు ఎక్కువైపోయినాయి. ఒక తల్లి అయితే చాలా బాధపడింది. ఆ కోర్ట్‌కెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయి ఒక్కడికే విడాకులను చూస్తే అక్కడ ఒక 50 మందో, 40 మందో ఉన్నారటండి. పిల్లలతో ఉన్నారటండి. కొంతమంది పిల్లలేమో హస్బెండ్‌తోను, కొంతమంది పిల్లలేమో ఈ భార్యతో ఉన్నారు. అలాగా పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో ఆవిడ చూసి ఏడ్చేసిందనమాట ఇది. కాబట్టి ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే యొక్క అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మొత్తం ఎవరిని ఎక్స్‌పర్ట్స్‌ని కూర్చోబెట్టి, కౌన్సిలర్స్‌ని కూర్చోబెట్టి, అది లేదంటే వీళ్ళు నిపుణులను కూర్చోబెట్టి, వీళ్ళు సమస్యలు ఎటువంటి రాబోయే సమస్యలు ఇలా ఉంటే ఇలా చేయండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి అలా పెట్టుకోవాలి. దానివలన మీకు విడాకులనే సమస్య ఉండదు. ఒకసారి మ్యారేజ్ అయితే మీరు కలకాలం కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం. ఈ విధంగా అయితే మాత్రం విడాకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. విడాకుల సంస్కృతి తగ్గిపోతుంది. అందరూ కలిసి ఉండటానికి అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.